తమిళ రాజకీయం రూటే సెపరేట్. అధికార మార్పిడి ఆనవాయితీగా ఉన్న రాష్ట్రంలో హీరో విజయ్ ఎంట్రీతో పాలిటిక్స్ మరింత రంజుగా మారాయి. ఎన్నికల శంఖారావం పూరించిన విజయ్ దూకుడు మీద కనిపిస్తున్నారు. 234 మందితో పార్టీ అభ్యర్థుల జాబితా రిలీజ్ చేశారు. అందులో కొత్త వాళ్లకే ప్రాధాన్యత కల్పించారు. తాను 2 చోట్ల నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. అసలు విజయ్ వ్యూహం ఏంటి? కొత్త వాళ్లకు ఎందుకు ఇన్ని అవకాశాలు? వాళ్లతో పార్టీని గెలుపు తీరానికి చేర్చగలరా? ఎన్నికల వేళ విజయ్ మార్క్ దూకుడు. 234 స్థానాలకు టీవీకే అభ్యర్థుల ప్రకటన. ఎక్కువగా కొత్తవారికే అవకాశాలు. 2 స్థానాల నుంచి విజయ్ పోటీ. డిఎంకే అన్నా డిఎంకే కంచుకోటలో పోటీ. అసలు విజయ్ ఎన్నికల వ్యూహాలేంటి? కింగ్ అవుతారా? కింగ్ మేకర్ గా మిగులుతారా? విజయ్ పార్టీకి విజయ అవకాశాలు ఎంత? తమిళనాడు రాజకీయం చెబుతోందేంటి? అయితే వాళ్ళు లేకపోతే వీళ్ళు. అధికార మార్పిడి ఆనవాయితీగా ఉన్న రాష్ట్రం, కూటములు ఆధిపత్యం ప్రదర్శించే రాష్ట్రం. సింపుల్ గా ఇది తమిళనాడు పొలిటికల్ సీన్. అరుపులు, ఆరోపణలు, అంతకు మించి మాటల యుద్ధాలు అరవ రాజకీయాల్లో కనిపించే సీన్ ఇది. అలాంటి రాష్ట్రంలో ఎన్నికల వేళ రాజకీయం మరింత రంజు మీద కనిపిస్తోంది. ఏప్రిల్ 23న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఒకే దశలో జరగనున్నాయి. మే 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. తమిళనాడులో ప్రధాన పోటీ డిఎంకే ఆధ్వర్యంలోని సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్, అన్నా డిఎంకే నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి మధ్య ఉండగా, విజయ్ టీవీకే పార్టీ రంగ ప్రవేశంతో పోటీ మరింత ఉత్కంఠభరితంగా మారింది. సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విజయ్ తన తొలి ఎన్నికల పోరులోనే బలమైన ప్రభావం చూపాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అదే దిశగా అడుగులు వేస్తున్నారు. దీంతో తమిళనాడులో విజయ్ కింగ్ అవుతారా, కింగ్ మేకర్ గా మిగిలిపోతారా అనే చర్చ దేశవ్యాప్తంగా వినిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేయనున్న 234 అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల జాబితాను విజయ్ విడుదల చేశారు. తాను పెరంబూర్, తిరుచి ఈస్ట్ నియోజకవర్గాల నుంచి పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. పలు నియోజకవర్గాల్లో సీనియర్ నాయకులను టీవీకే బరిలో దింపింది. ఆనంద్, అథవ్ అర్జున, అరుణ్ రాజ్, సిటిఆర్ నిర్మల్ కుమార్, సెంగోట్టయాన్ లాంటి సీనియర్ నాయకులను టీనగర్, వెల్లివాక్కం, గోబిచెట్టిపాలయం, తిరుప్పన్ కుండ్రం లాంటి కీలక స్థానాల నుంచి పోటీలో ఉంచారు. తాను ప్రతి చోట ఉండలేనని, అందుకే జనాలతో నిలబడే నాయకులను ఎంపిక చేశానన్న విజయ్ పార్టీ మేనిఫెస్టోను కూడా ప్రకటించారు. ఎన్నికల అజెండాలో యువతపై ప్రత్యేక దృష్టి పెట్టిన విజయ్ కీలక హామీలిచ్చారు. తమిళనాడును డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చడం, 12వ తరగతి నుంచి పీహెచ్డీ వరకు 20 లక్షల వరకు ఉచిత విద్యా రుణాలు, పారదర్శక ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు, నిరుద్యోగ భృతి, ఇంటర్న్షిప్ అవకాశాలు, వ్యాపారం ప్రారంభించేందుకు సహాయం లాంటి అంశాలను మేనిఫెస్టోలో చేర్చారు. టీవీకే పార్టీ అభ్యర్థుల జాబితాలో కొత్త వాళ్లకే ఎక్కువ అవకాశాలు దక్కాయి. అందులోనూ మెజారిటీ సభ్యులు సామాన్యులే ఉన్నారు. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. తన డ్రైవర్ కుమారుడికి విజయ్ అసెంబ్లీ సీటు కేటాయించడంపై సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. సామాన్యులను అభ్యర్థులుగా నిలబెట్టిన విజయ్ పార్టీని గెలుపు తీరాలకు చేర్చగలడా? అసలాయన వ్యూహం ఏంటి అనేది పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ అవుతోంది. అభ్యర్థుల ఎంపికపై ఆయన ఎమోషనల్ అయ్యారు. తమ అభ్యర్థులకు భారీగా ఆస్తులు, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేకపోవచ్చని, అయితే సామాన్యుల కష్టాలు తెలిసిన జనరక్షకులన్నారు విజయ్. అనుభవం కంటే చిత్తశుద్ధి, అవినీతిరహిత పాలనే తన ప్రాధాన్యతని స్పష్టం చేశారు. అయితే ప్రభుత్వ వ్యతిరేక వాదాన్ని క్షేత్రస్థాయిలో జనాల్లో మరింత బలోపేతం చేసేందుకే అభ్యర్థుల ఎంపికలో విజయ్ ఇలాంటి స్ట్రాటజీ ఫాలో అయినట్లు కనిపిస్తుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అభిమానులతో కూడిన నెట్వర్క్ ను బూత్ స్థాయి యంత్రాంగంగా మార్చేలా
విజయ్ ఏర్పాట్లు చేస్తున్నారనే చర్చ జరుగుతోంది. ఈ ప్రయత్నం సక్సెస్ అయితే విజయ్ కష్టం ఫలించినట్లే. టీవీకే అభ్యర్థుల్లో దాదాపు అందరూ కొత్తవాళ్లే. పార్టీ తరపున పోటీ చేసే ప్రతి అభ్యర్థిలో తననే చూడాలని 234 మంది విజయులు ఎన్నికల బరిలో ఉన్నట్లు అభిమానుల్లో జోష్ తీసుకురావాలన్న ప్రయత్నం కూడా విజయ్ వ్యూహంగా కనిపిస్తోంది. అయితే ఇది అంత ఈజీ కాదు. సంస్థాగతంగా సూపర్ స్ట్రాంగ్ గా ఉన్న డీఎంకే, అన్నా డీఎంకేను విజయ్ పార్టీ ఏ రేంజ్ లో ఢీ కొట్టగలదు అనేదే ఇప్పుడు చర్చ. విజయావకాశాలన్నీ అభిమానులపైనే ఆధారపడి ఉన్నాయి. యువత, మహిళలు టీవీకే గెలుపు అవకాశాలను డిసైడ్ చేసే పరిస్థితి ఉంది. తమిళనాడులో 2,89,00,000 మంది మహిళా ఓటర్లు, 2,77,00,000 మంది పురుష ఓటర్లు ఉన్నారు. అయితే రాష్ట్రంలో జంజీ యువత విజయ్ పార్టీ వైపు ఉన్నారని సర్వేలు చెబుతున్నాయి. దీనికి తోడు అధికార మార్పిడి సంప్రదాయంపై అసంతృప్తితో ఉన్న యువ, పట్టణ వ్యతిరేక భావాలున్న ఓటర్లను తన వైపునకు తిప్పుకుంటే టీవీకేకు విజయావకాశాలు ఉంటాయి. విజయ్ వ్యూహాలు కూడా ఇప్పుడలానే కనిపిస్తున్నాయి. అభ్యర్థుల ఎంపిక వెనుక వ్యూహాలు ఎలా ఉన్నా విజయ్ 2 స్థానాల్లో పోటీ చేయడం మరింత ఆసక్తి రేపుతోంది. అసలు విజయ్ నిర్ణయానికి కారణం ఏంటి? అసలు ఆ 2 స్థానాలనే ఎందుకు ఎంపిక చేసుకున్నారు? డీఎంకే, అన్నా డీఎంకేకు కంచుకోట లాంటి స్థానాల్లో బరిలోకి దిగడం వెనుక భారీ స్ట్రాటజీ ఉందా? అసలు ఆ నియోజకవర్గాల్లో పరిస్థితి ఎలా ఉంది? టీవీకేతో పొత్తు కోసం ఎన్డీఏ కూటమి చాలా ప్రయత్నాలు చేసింది. అయితే విజయ్ మాత్రం ఒంటరి పోరుకే సై అన్నారు. అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచార వ్యూహాల వరకు తన మార్కు చూపిస్తున్న విజయ్ 2 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేయడం తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తి రేపుతోంది. చెన్నై శివార్లలోని పెరంబూర్తో పాటు సెంట్రల్ తమిళనాడులోని తిరుచి ఈస్ట్ నుంచి విజయ్ పోటీ చేస్తున్నారు. ఈ 2 స్థానాలు డీఎంకే, అన్నా డీఎంకేకు కంచుకోటల్లాంటివి. అలాంటి చోట పోటీకి సిద్ధం కావడం వెనుక విజయ్ స్ట్రాటజీ ఏంటన్నది ఆసక్తి రేపుతోంది. పెరంబూరులో 2,20,000 మందికి పైగా ఓటర్లు ఉన్నారు. ఇక్కడ వర్కింగ్ క్లాస్ ఎక్కువ. దళిత ఓటర్లు కూడా కీలకం కాబోతున్నారు. ఆంగ్లో ఇండియన్ జనాభా కూడా ఎక్కువ. ఎస్సీ ఓటర్లు 20 నుంచి 25% ఉండగా క్రిస్టియన్లు 8 నుంచి 12%, ముస్లింలు 10 నుంచి 15% వరకు ఉన్నారు. తెలుగు ఓటర్లు 20 నుంచి 25% వరకు ఉంటారు. ప్రస్తుతం ఇక్కడి నుంచి డీఎంకేకు చెందిన ఆర్డి శేఖర్ ఎమ్మెల్యేగా ఉన్నారు. వరుసగా 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయనకు నియోజకవర్గంపై మంచి పట్టుంది. అన్బుమణి రామ్దాస్ నేతృత్వంలోని పట్టాలి మక్కల్ కచ్చి పార్టీకి ఈ స్థానాన్ని కేటాయించింది ఎన్డీఏ. అభిమానుల బలం ఎక్కువగా ఉండడంతోనే ఇక్కడి నుంచి పోటీకి విజయ్ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా రెండు చోట్ల నుంచి పోటీ చేస్తే 2 అబ్జర్వేషన్స్ ఉంటాయి. ఒకటి, 2 ప్రాంతాల నుంచి పోటీ చేస్తే 2 ప్రాంతాల మీద ఆ ప్రభావం పడుతుంది. గతంలో ఎన్టీఆర్ రాయలసీమ, తెలంగాణ, ఆంధ్ర నుంచి పోటీ చేసినట్టుగా తమిళనాడులో కూడా అట్లా 2 చోట్ల నుంచి 2 ప్రాంతాల్లో పోటీ చేస్తే ఆ ప్రభావం పడుతుంది అనేటువంటిది ఒకటైతే, రెండవది వీక్గా చూస్తారు. అంటే ఒక దగ్గర నమ్మకం లేకని ఇంకో దగ్గర పోటీ చేస్తుండని ఇటువంటి దృక్పథం కూడా కలిగే అవకాశం ఉంది. ఇక సెంట్రల్ తమిళనాడులో పట్టు కోసం తిరుచి ఈస్ట్ నుంచి విజయ్ పోటీ చేస్తున్నారు. 2,17,000 మందికి పైగా ఓటర్లు ఉన్న ఈ నియోజకవర్గంలో క్రిస్టియన్ మైనారిటీ ఓటర్లు, ముఖ్యంగా వెల్లాలర్ వర్గానికి చెందిన వారు పెద్ద సంఖ్యలో ఉన్నారు. నియోజకవర్గంలోని ఓటర్లలో పట్టణ ప్రాంతానికి చెందిన వారు 4వ వంతు ఉంటారు. బీసీ ఓటర్లు సుమారు 40% వరకు ఉన్నారు. ఎస్సీ వర్గం ప్రభావం కూడా ఎక్కువ. తెలుగు ఓటర్లు 12 నుంచి 16% వరకు ఉన్నారు. ప్రస్తుతం తిరుచి ఈస్ట్ ఎమ్మెల్యేగా డీఎంకే పార్టీకి చెందిన ఇనిగో ఇరుదయరాజ్ ఉన్నారు. ఇక్కడ డీఎంకే, అన్నా డీఎంకే పార్టీలు చెరో 3 సార్లు విజయం సాధించాయి. ఇలా 2 పార్టీలకు కంచుకోటల్లాంటి స్థానాల్లో విజయ్ పోటీకి దిగుతుండడం రాజకీయాన్ని మరింత ఆసక్తికరంగా మారుస్తోంది. అయితే 2 స్థానాల్లో పోటీ చేయడం వెనుక పార్టీ ఇన్ఫ్లుయెన్స్ ను రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలనే స్ట్రాటజీ కూడా కనిపిస్తోంది.
ఏమైనా విజయ్ పార్టీ విషయంలో ఓటరు తీర్పు ఎలా ఉంటుంది? సంచలనాలు చూస్తామా అని అరవ ఓటర్లే కాదు దేశమంతా వెయిట్ చేస్తోంది.